మమ్మీ ఏం చేస్తున్నావు ఈరోజు? చికెన్ పీసు ఫ్రై బిర్యానీ. ఓకే, చికెన్ పీసు ఫ్రై బిర్యానీ. ఓకే, సో ఫస్ట్ ఏంటి ప్రాసెస్? ఇక చికెన్ కడుకొచ్చిన, బియ్యం కడిగి పెట్టిన. ఓకే, ఇప్పుడు ఇక ఈ మసాలాలని. ఇది ఏం బియ్యం? నార్మల్ బియ్యమా? బాస్మతి బియ్యం. ఓకే, ఒక 15 నిమిషాలు నానాలని నానబెట్టేసిన కడిగి. ఓకే, ఇప్పుడు మసాలాలన్నీ వేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఏంటి? ఇక ధనియాలు వేసుకుందాం. ఓకే, సో మసాలానా? మసాలా ధనియాలు వేసుకున్నాము. ఇలానే బోధవారాకు వేసాము. ఇక రాజపువ్వు ఇది కూడా వేసుకోవాలి. ఇక దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, స్టార్ పువ్వు, ఇక 3 ఇలాచీలు, 4 లవంగాలు, ఇక షాజీరా, ఒక 7 మిరియాలు, ఇవన్నీ వేసి వేసుకుందాం. ఇప్పుడు మసాలాలు వేయించుకోవడం అయిపోయింది, తీసేసుకున్నాం. ఇవి చల్లగా కావాలి. కొంచెం సోంపు వేసుకుందాము. ఇవి అయినాయి, తీసుకుందాం. ఇవన్నీ చల్లగా అయినాయి. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం ఈ మసాలాలన్నీ. మూత పెట్టి మిక్సీ పట్టుకుందాం. ఇక మిక్సీ వేసుకొచ్చిన, పొడి చేసిన, ఇది పక్కకి పెట్టుకుందాం. కొంచెం నూనె వేసుకుందాం ఇలా కడాయిలో. ఇప్పుడు నూనె వేసుకున్నాము. పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ఇప్పుడు ఉల్లిగడ్డ వేసుకుందాం. 4 టమాటాలు వేసుకుందాం, 4 ముక్కలు. కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు. ఇవి మగ్గినాయి. ఇప్పుడు మంచిగా స్టవ్ బంద్ చేసుకుందాం. ఇక ఈ మిరపకాయలు, టమాటాలు, ఉల్లిగడ్డలు ఇవన్నీ చల్లగా కావాలి. ఇక ఇవన్నీ చల్లగా అయినాయి. మిరపకాయలు, టమాటాలు ఇవన్నీ ఇవి కూడా మిక్సీకి వేసుకుందాము. వేసుకుందాం. ఇంకా జీడిపప్పు, బాదం పప్పు నానబెట్టుకున్నా. ఇది 1 గంట ముందు నానబెట్టుకున్నా. ఇది కూడా ఇలా వేసాం. కొన్ని గసాలు, ఇది పేస్ట్ చేసుకుందాం. ఇక ఇప్పుడు ఈ మసాలాని పేస్ట్ చేసుకున్నాం. ఉల్లిగడ్డ పేస్ట్, మిరపకాయలు, ఉల్లిగడ్డ, టమాటాలు, జీడిపప్పు, బాదం పప్పు అన్నీ వేసి ఇట్లా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు అవి వేయించుకున్నాం కదా, అదే పొగాలు పెట్టుకోవాలి. ఇలా నూనె పోసుకోవాలి. 2 చెంచాలు మిరపకాయలు వేసుకుందాం. ఉల్లిగడ్డలు వేసుకుందాం. టమాటా, కొంచెం కొత్తిమీర, కరివేపాకు, ఇక పుదీనా, ఇక బొద్వరాకు, ఇక సార్పు, ఇలాచి, ఇక బండపు, దాల్చిన చెక్క ఇవి వేసుకుందాం. తాలింపులో అల్లం వెల్లిగడ్డ వేసుకోవాలి. ఇప్పుడు చేసుకున్న పేస్ట్ వేసుకుందాం. ఇలా ఇక కొంచెం మనం తుంచుకుందాము. అలా ఇంకా ధనియాల పొడి కూడా వేసుకుందాం, మసాలా పొడి.
ఇక నూనెలో ఇవన్నీ మగ్గించుకుందాం మంచిగా. ఇప్పుడు పేస్ట్ వేసినాము, టమాటాలు పేస్ట్, ఇప్పుడు ఉల్లిగడ్డ టమాటా మిరపకాయలు పేస్ట్ వేసినాం కదా, అది మసాలా ధనియాల పొడి కూడా ఇప్పుడు అన్నీ వేసినాం కదా, ఇవన్నీ నూనెలో మంచిగా మగ్గించుకుందాము. ఇక నూనెలో మంచిగా మగ్గుతుంది, ఇదంతా మగ్గింది. ఇప్పుడు చికెన్ వేసుకుందాం. కొంచెం పసుపు వేసుకుందాం, ఉప్పు వేసుకుందాము, కారం వేసుకుందాం, కొంచెం పెరుగు వేసుకుందాం. ఇప్పుడు ఇంకా ఇవన్నీ ఉప్పు కారం పెరుగు ఇవన్నీ వేసాం కదా మసాలా గిట, మంచిగా చికెన్ పీస్ మంచిగా పట్టేట్లు కలుపుకోవాలి. ఇదంతా మంచిగా నూనెలో ఉడికించుకుందాం. ఇప్పుడు ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు ఈ నూనెలో మగ్గని, ఇంకా ఆయిల్ 5 నిమిషాలు మగ్గించుకుందాం అనుకున్నా కదా, ఇక 5 నిమిషాలు మగ్గింది మంచిగా. ఇట్లా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు వాటర్ పోసుకుందాం. ఇలా దీంతో 2 కప్పుల బియ్యం పోసినా ఇక 4 కప్పులు నీళ్ళు పోతాం. అంటే ఇప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యము 2 కప్పులు ఉన్నాయి. ఇక ఈ కప్పుతోనే ఇప్పుడు 2 పోసిన కప్పులు నీళ్ళు, ఇక ఇది 3 కప్పు. సో ఒకటికి 2 అన్నట్టు నీళ్ళు. ఇక 4 కప్పులు నీళ్ళు పోసిన, ఎందుకంటే మళ్ళీ చికెన్ ఉడకాలి కదా, ఉడికే వరకు వాటర్ గుంచుతుంది మళ్ళీ కొంచెం, అందుకే ఒకటికి 2 పోసిన. ఇప్పుడు మంచిగా నీళ్ళు మళ్ళీ మంచిగా ఉడకబెట్టుకుందాం. 70% ఉడకబెట్టుకుందాం ఈ వాటర్. ఇప్పుడు ఈ ముక్కలు తీసుకుందాం. ఇలాకెళ్ళి ఓన్లీ పీసులే తీసుకోవాలి. ఇప్పుడు కడిగి పెట్టుకుని బియ్యం వేసుకుందాం. ఇలా ఇప్పుడు బియ్యం వేసుకున్నాం కదా, కలుపుకుందాం. బియ్యం ఇలా నిమ్మకాయ పెట్టుకుందాము. ఇప్పుడు మూత పెట్టుకుందాం. ఇప్పుడు ఉల్లిగడ్డలు అవి పేస్ట్ చేసి పెట్టాం చూడు, జీడిపప్పు ఇటు అన్నీ కలిపి ఈ పేస్ట్ అలా కొంచెం వేసినాం కదా, ఇలా కొంచెం వేసాం. సో రైస్లోకి కొంచెం అయింది, ఇప్పుడు మళ్ళీ చికెన్లోకి కొంచెం అవుతుంది. కొంచెం ఇక ఉల్లిగడ్డలు వేసుకుందాం. ఇలానే ఇక కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఇంకా ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు చేసి పెట్టుకున్న మసాలా, కొంచెం పసుపు, ఇక సగం చెంచా కారం, ఇంకా నిమ్మకాయ. ఇప్పుడు అలా విన్నాం కదా, ఇప్పుడు వెళ్ళింది. ఇవన్నీ బాగా కలుపుకుందాము. ఇంకా ఈ మసాలాలన్నీ మంచిగా చికెన్ పీస్లకు పట్టించినాం కదా, ఇప్పుడు నూనె వేసుకుందాం. రెండు చెంచాలు నూనె వేసుకుందాం. అలా బాగా ఈ నూనె కూడా కలుపుకుందాం.
ఇక నూనె కూడా మంచిగా కలుపుకున్నాము. ఇప్పుడు చిన్న స్టవ్ ముట్టించుకొని దీని మీద పెట్టుకుందాం. ఇది మంచిగా ఫ్రై అయ్యేలా ఫ్రై చేసుకోవాలి. ఇక చికెన్ ఫ్రై అయిపోయింది, మంచిగా ఫ్రై అయింది. ఇలా చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ పీసులు దీని మీద వేసుకుందాము. సో రైస్ కూడా ఉడికిపోయింది మనకి. ఇప్పుడు నెయ్యి వేసుకుందాము. రెండు స్పూన్లు. 2 నిమిషాలు దమ్ముకు పెట్టుకుందాము మూత పెట్టి. నెయ్యి వేసినాక చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ రెడీ అయిపోయింది. గుమ్మ గుమ్మలు ఆడిపోతుంది, అనిపిస్తుంది. వాసన అయితే ఎక్సలెంట్ ఉంది. ఇక స్టవ్ బంద్ చేసుకుందాము. రెడీ అయిపోయింది. సో చూసిరు కదండి, చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. స్మెల్ అయితే ఎక్సలెంట్ అద్దిరిపోతుంది. సూపర్ సూపర్. తినాలని నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి చూస్తుంటే. మీకు కనుక ఇప్పుడు తినాలనిపిస్తే వెంటనే వెళ్ళి మీరు కూడా ట్రై చేసేయండి బిర్యానీ. నేను ఎలా చేసినా అలా చేసుకొని తిని చూసి నా కామెంట్లలో పెట్టుకోండి. సూపర్ బిర్యానీ. సో రైస్ కూడా చాలా బాగుంటుంది, పొల్లు పొల్లుగా ఉంటుంది ఇందులో రైస్. ఇది సింపుల్గా మళ్ళీ బిర్యానీ కూడా ఇది ఏమంతా ఇది లేదు. మన చికెన్ బిర్యానీ కంటే ఈజీ. దమ్ బిర్యానీ చేసుకుంటాం కదా, దానికంటే ఇది తొందరనే అయిపోతుంది. సో చూసిరు కదా, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మమ్మీ ఇంకేం చేయాలి? సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి. బాయ్ బాయ్. బాయ్.